ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన గురించి హుటాహుటిన లండన్ వెళ్ళి అక్కడ పరిశీలించి ఇవాళ దాదాపు 1,20,00,000 దాదాపు 100 కోట్లకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది. మరి 100 కోట్ల నిధులు మరి మూసీ నది గురించి ఆయన మాట్లాడతలేడు. మూసీని ప్రక్షాళన చేయడం ఎంత ముఖ్యమో మురికివాడను అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్ చుట్టూ దాదాపుగా నోటిఫైడ్ 725 స్లమ్స్ ఉన్నాయి, అన్నోటిఫైడ్ 2,000కు పైగా ఉన్నాయి. సో అన్నోటిఫైడ్ నోటిఫైడ్ కలిపితే దాదాపుగా హైదరాబాద్ 1 కోటి మంది జనాభాలో సుమారుగా 35 లక్షల మంది మురికివాడలలోనే ఉంటున్నారు ప్రజలు. వాళ్ళే ఓట్లు వేస్తున్నారు ప్రధానంగా. సో కాబట్టి ఈ మురికివాడల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఇంత భారీ వర్షాలు వస్తున్నప్పుడు మొత్తం ఇబ్బంది పడుతుంది వాళ్ళే. కాబట్టి ఇల్లు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పిల్లలకు చదువు లేదు, సరి అయిన పనులు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇట్లాంటి ప్రజలు దాదాపు 35 లక్షల మంది ప్రజలు 40 లక్షల మంది ప్రజలకు ఇవాళ మీరు వాళ్ళ గురించి మాట్లాడతలేరు. దాదాపు దాంట్లోనే ఒక 25 లక్షల మంది ఇవాళ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లో 25 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇంతవరకు వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడలే. ఆ దరఖాస్తుల పరిశీలన ఏమైందో కూడా తెలియదు. రేషన్ కార్డులకు పెట్టుకున్నారు 1 కోటి మంది. దాంట్లో దాదాపుగా 75 లక్షల మంది రేషన్ కార్డులకు హైదరాబాద్లో వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించి ఒక్క మాట లేదు. వాళ్ళ ఇల్లు సమస్య లేదు, వాళ్ళ వాళ్ళ పనుల సమస్య లేదు, వాళ్ళ పరిశుభ్రత సమస్య లేదు, వాళ్ళ ఆరోగ్య సమస్య లేదు, వాళ్ళ విద్యా సమస్య లేదు. అంటే ఇవాళ మొత్తం ఒక్కొక్క కాలువలను బాగు చేసి ఇక్కడ వ్యాపారం చేయడానికి, టూరిజం డెవలప్ చేసుకోవడానికి పనికొచ్చే మూసీ నది ప్రక్షాళన మీకు కావాలి. కానీ ఆ చుట్టూ దాని పక్కన ఉండే ప్రజల గురించి మీరు ఆలోచించకుండా ఎట్లా పోతారు? రేపు ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందాలంటే మురికివాడలు లేని నగరంగా ఉండాలి కదా హైదరాబాద్. సో అందుకే నేను హైదరాబాద్ను దేశ 2వ రాజధానిగా చేస్తే దీనికి అభివృద్ధి ఎక్కువ నిధులు వస్తాయి. దానివల్ల మురికివాడలు లేకుండా చేయొచ్చు హైదరాబాద్ను. తర్వాత ఈ మురికివాడల అభివృద్ధి కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.